ఫ్రెండ్స్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, గూగుల్ అంటే వరల్డ్ బిగ్గెస్ట్ టెక్ కంపెనీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో స్టెప్ పెడుతుంది. అవును ఫ్రెండ్స్, గూగుల్ మన విశాఖపట్నంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది. ఇది చిన్న ఆఫీస్ కాదు, ఇండియాలో బిగ్గెస్ట్ టెక్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మన వైజాగ్లోనే జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల మన ఎకానమీ, మన యూత్ ఫ్యూచర్, మన ప్రైడ్ అన్ని డెవలప్ అవుతాయి. సో ఎందుకు గూగుల్ వైజాగ్ ని చూస్ చేసింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మనకి ఎలా బెనిఫిట్ ఉంటుంది, ఇప్పుడే డీటెయిల్ గా క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, గూగుల్ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. వరల్డ్ లో చాలా డేటా సెంటర్స్, టెక్ హబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు గూగుల్ ఇండియాలోని బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యింది. మరి ఆ ప్రాజెక్ట్ ఎక్కడంటే మన విశాఖపట్నంలోనే. టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే షాక్ అవుతారు. అది ఎంతంటే $15 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇది గూగుల్ ఇండియాలో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎవర్. అందుకే న్యూస్ మొత్తం వైజాగ్ గురించి మాట్లాడుతుంది. గూగుల్ CEO సుందర్ పిచై గారు PM మోడీ గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి మీటింగ్ కూడా జరిగింది. ఆయన చెప్పారు, ఈ ప్రాజెక్ట్ ఇండియాకి డిజిటల్ బ్యాక్ బోన్ లా ఉంటుందని. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, వరల్డ్ లో టాప్ కంపెనీ అయిన మన ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టిందంటే ఇది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, మన ఆంధ్రాలకి ప్రైడ్ మూమెంట్. మీరు ఆలోచించవచ్చు ఫ్రెండ్స్, హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి కదా, గూగుల్ ఎందుకు వైజాగ్ ని సెలెక్ట్ చేసుకుంది అని. సో రీజన్ క్లియర్ గా ఉంది. వైజాగ్ ఒక కోస్టల్ సిటీ, అంటే సీ దగ్గర ఉంటుంది. గూగుల్ కి ఇంటర్నెట్ స్పీడ్, డేటా ట్రాన్స్ఫర్స్ కోసం అండర్ సీ కేబుల్స్ అవసరం. ఆ కేబుల్స్ కనెక్ట్ చేయడానికి పర్ఫెక్ట్ లొకేషన్ మన వైజాగ్ సిటీ. సెకండ్ పాయింట్, ఏపీ గవర్నమెంట్ టెక్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేయడంలో చాలా ఫాస్ట్ గా ఉంది. ల్యాండ్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, పర్మిషన్స్ కూడా ఈజీగా ఇచ్చారు. అందుకే గూగుల్ ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. థర్డ్ పాయింట్, వైజాగ్ ఎన్విరాన్మెంట్ చాలా కూల్ గా ఉంటుంది. ట్రాఫిక్ తక్కువ, పొల్యూషన్ కూడా లేదు. అలాగే టెక్ స్కిల్స్ ఉన్న యూత్ ఇక్కడనే ఎక్కువగా ఉన్నారు. అందుకే గూగుల్ తోటి ఈ ప్లేస్ పర్ఫెక్ట్ ఫర్ ఫ్యూచర్ టెక్ బేస్ అని సుందర్ పిచై గారు కూడా పర్సనల్లీ ఏపీ గవర్నమెంట్ సపోర్ట్ ని అప్రిషియేట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే గూగుల్ కి కావలసినవన్నీ వైజాగ్ లోనే ఉన్నాయి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకటి చూద్దాం. గూగుల్ ఇన్వెస్ట్ చేస్తుంది $15 బిలియన్, మన ఇండియన్ కరెన్సీలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని వైజాగ్ అవుట్స్కట్స్ లో సెట్ చేస్తున్నారు. ఒక పెద్ద డేటా సెంటర్ క్యాంపస్ లాగా ప్లాన్ చేశారు. అక్రాస్ లో స్ప్రెడ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో అదానీ గ్రూప్ అండ్ ఎయిర్టెల్ కూడా గూగుల్ తో వర్క్ చేస్తున్నారు. అదానీ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ సైడ్ హ్యాండిల్ చేస్తుంది. ఎయిర్టెల్ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ సైడ్ లో సపోర్ట్ చేస్తుంది. ఈ సెంటర్ టోటల్ గా రెన్యూవబుల్ ఎనర్జీ మీద రన్ అవుతుంది. సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, గ్రీన్ టెక్ అన్ని యూజ్ చేస్తారు. ఇది చిన్న ఆఫీస్ కాదు ఫ్రెండ్స్, థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్, డేటా స్టోరేజ్ యూనిట్స్, నెట్వర్క్ సిస్టమ్స్ ఉంటాయి. ఒక కంప్లీట్ డిజిటల్ హబ్ లాగా ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇది గూగుల్ US బయటలో చేసిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. సో ఈ పెద్ద ప్రాజెక్ట్ మన వైజాగ్ లో స్టార్ట్ అవ్వడం అంటే మన ఆంధ్రప్రదేశ్ కి ప్రైడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల మన యూత్ కి డైరెక్ట్ బెనిఫిట్స్ వస్తుంది ఫ్రెండ్స్. 20,000+ డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. 1,00,000+ ఇండైరెక్ట్ జాబ్స్ ఉంటాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ జాబ్స్ అంటే టెక్ ఇంజనీర్స్ మాత్రమే కాదు, పవర్ టెక్నీషియన్స్, సెక్యూరిటీ స్టాఫ్, లాజిస్టిక్స్, HRs అండ్ హౌస్ కీపింగ్, ఈవెన్ క్యాఫ్టీరియాలో పనిచేసే వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా డోర్ ఓపెన్ అవుతుందని అర్థం. ఇంకా స్టూడెంట్స్ కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ ప్లానింగ్ చేసింది ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఫర్ ఏపీ యూత్. అంటే ఇప్పుడే మనం AI, డేటా, క్లౌడ్ వంటి స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ లో జాబ్స్ మన వైజాగ్ లోనే వస్తాయి. ఇప్పటికీ జాబ్స్ కోసం మనం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు బ్రో. టెక్ సిటీ మన ఆంధ్రాలోనే రెడీ అవుతుంది. ఈ గూగుల్ ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ షేప్ ని మార్చబోతుంది. ఎలా అంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఫ్లాట్స్, షాప్స్, ల్యాండ్ రేట్స్ మొత్తం పెరుగుతాయి. కాలేజెస్ లో టెక్ కోర్సెస్ కి డిమాండ్ ఎక్కువ అవుతుంది. AI, క్లౌడ్స్, డేటా సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్మాల్ స్టార్ట్అప్స్, IT కంపెనీస్ వైజాగ్ లో బేస్ ని సెట్ చేస్తాయి. లోకల్ బిజినెస్, హాస్టల్స్, రెంట్స్ మొత్తం పెరుగుతాయి. మనకి ప్రైడ్ మ్యాటర్ ఏంటంటే వరల్డ్ మ్యాప్ లో వైజాగ్ నేమ్ పెట్టడం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ గూగుల్ ప్రాజెక్ట్ తో మన ఆంధ్రప్రదేశ్ ఫేస్ మొత్తం చేంజ్ అవుతుంది. ఒక రోజు నేను న్యూస్ లో, సోషల్ మీడియాలో వైజాగ్ అనేది ఇండియాస్ నెక్స్ట్ టెక్ సిటీ అని ప్రపంచమంతా వినిపిస్తాయి. ఇది జస్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ని మార్చేసే ఒక పెద్ద స్టెప్ ఇదే. గూగుల్ సెలెక్ట్ చేసింది మన స్టేట్ ని, మన సిటీని. అది ఒక స్మాల్ డిసిషన్ కాదు, ఒక ట్రస్ట్. వరల్డ్ లెవెల్ కంపెనీ మన పీపుల్స్ మీద నమ్మకం పెట్టి మన వైజాగ్ సిటీని సెలెక్ట్ చేసుకుంది. నవ్ ఇట్స్ అవర్ టర్న్. మనం రెడీ అవ్వాలి, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి, AI, క్లౌడ్, డేటా సైన్సెస్ టెక్నాలజీస్ లో మనం ఫార్వర్డ్ అవ్వాలి. ఫ్యూచర్ జాబ్ మార్కెట్ టెక్ బేస్డ్ గా మార్చేస్తుంది. సో బీ రెడీ ఫ్రమ్ టుడే. మన ఆంధ్ర యూత్ స్ట్రాంగ్ అయితే గూగుల్ లాంటి కంపెనీస్ ఇంకా చాలా వస్తాయి. ఇది స్టార్టింగ్ మాత్రమే ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 years లో మన వైజాగ్ నేమ్ వరల్డ్ మ్యాప్ లో సైన్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన తెలుగు గేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.